హలో మామ్స్, వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. నేను మీ సంగీత గౌడ్ పేరు. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ప్రతి తల్లికి చాలా ముఖ్యమైన, చాలా ఎమోషనల్ అయిన విషయం గురించి. గర్భధారణ యొక్క 13 వారాల గురించి, అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అనమాట. మీరు కొత్తగా గర్భవతిగా ఉన్నారా, లేదా త్వరలో ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మిమ్మల్ని పూర్తిగా గైడ్ చేస్తుంది. ఏ వారంలో ఏం జరుగుతుంది, మీరు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ చెప్పబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా అసలు ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఏంటి అని చూస్తే, గర్భధారణ మొదలైన మొదటి 13 వారాలని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు. ఈ దశలో బేబీ వృద్ధి చాలా వేగంగా జరుగుతుంది. చాలా హార్మోనల్ మార్పులు, ఫిజికల్ మార్పులు కూడా గర్భవతి ఎదుర్కొంటుంది. ఈ దశలో బేబీకి ఏం జరుగుతుందో తెలుసా? హార్ట్ బీట్ డెవలప్ అవుతుంది, బ్రెయిన్, స్పైనల్ కార్డ్ మొదలవుతుంది, ఫింగర్స్, టోస్ మొదలయ్యే దశ ఇది. ఇది తల్లికి ఫిజికల్గా, ఎమోషనల్గా చాలా కష్టం అనిపించే దశ, కానీ ఇక్కడే బలంగా ఉండాలి. గర్భధారణ యొక్క మొదటి 4 వారాల విషయానికి వస్తే, నిజానికి గర్భధారణ మొదలవడం కన్నా ముందే లెక్క అయితే మొదలవుతుంది. పీరియడ్ మిస్ అయ్యే సమయానికి మీరు 4 వారాల గర్భవతిగా ఉంటారు. బాడీలో ప్రొజెస్టరాన్, హెచ్సిజీ హార్మోన్లు పెరుగుతాయి, అలసట, బ్రెస్ట్ పెయిన్ మొదలవుతుంది. కాబట్టి పాజిటివ్ టెస్ట్ వచ్చిన వెంటనే డాక్టర్ను కలవండి. ఫోలిక్ యాసిడ్ తినడం మొదలుపెట్టండి. ఇక గర్భధారణ యొక్క మొదటి 5-6 వారాల విషయానికి వస్తే, మార్నింగ్ సిక్నెస్ అయితే మొదలవుతుంది. వాంతులులా అనిపిస్తుంది, కొంతమందికి వామిట్సే వచ్చేస్తాయి, కాసింత బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. కాబట్టి భయపడవద్దు, ఇది సాధారణమే. పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే కొంచెం డ్రై బిస్కెట్, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది. ఇక గర్భధారణ యొక్క 7 నుండి 9 వారాల విషయానికి వస్తే, హార్ట్ బీట్ కనిపించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. బేబీ హెడ్, లిమ్స్ రావడం మొదలవుతాయి. ఈ దశలో ఎమోషనల్గా చాలా వెయిట్ ఉంటుంది. ఎలా ఫీల్ అవుతాను, బేబీ క్షేమంగా ఉందా లేదా అనే డౌట్స్ చాలామందికి ఉంటుంది. భయపడకండి, స్ట్రెస్ తీసుకోకండి. ప్రతి ఉదయం చిన్న ధ్యానం మరియు బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మైండ్ రిలాక్సింగ్ అయ్యే ఎక్సర్సైజ్ అనేవి చేసుకోండి. ఇక 10-11వ వారం వచ్చేసరికి బేబీకి అన్ని మేజర్ ఆర్గాన్స్ డెవలప్ అవుతాయి. చర్మం మీద చెమట గ్రంథులు కూడా ఉత్పత్తి అవుతాయి. బరువు పెరగడం మొదలవుతుంది మీ చిన్నారి. కాబట్టి ఐరన్ కలిగిన ఆహారం, ముఖ్యంగా మొలకెత్తిన గింజలు, పప్పులు, ధాన్యాలు, కాల్షియం సంబంధించిన పాల పదార్థాలు, ఫైబర్ మరియు డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోండి. 12 నుండి 13 వారాల విషయానికి వస్తే, బేబీ ముఖం అనేది డెవలప్ అవుతుంది, బాడీ పెరుగుతుంది. సెకండ్ ట్రైమిస్టర్కి అడుగు పెడతాడు. స్కాన్, బ్లడ్ టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. ఎన్టీ స్కాన్ అనేది ఉంటుంది ఈ మాసంలో. ఇది డౌన్ సిండ్రోమ్ టెస్ట్ అని కూడా అంటారు. ప్రతి ఒక్క గర్భవతి ఈ యొక్క వారంలో ఈ యొక్క స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో హెవీ వర్కౌట్స్ చేయకండి. ఇంట్లో పనుల్లో కూడా మెల్లగా చేసుకోండి. ఇంటి సభ్యుల మద్దతు తీసుకోవడం చాలా ముఖ్యం ఈ వారంలో. ఈ యొక్క 13 వారాలలో బేబీ పెరుగుదల చూశారు కదా, కానీ ఇప్పుడు మీకు కామన్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా 13 వారాలలో? అవి ఏంటి ఇప్పుడు చూసేద్దాం. ముఖ్యంగా వాంతులు వస్తాయండి, అజీర్తి కారణంగా రావచ్చు. పొద్దున్నే తినడం చాలా తప్పనిసరి అండి. కొంతమందికి అలసట, నీరసం ఎక్కువ అవుతుంది. విటమిన్ డి, ఐరన్ లోపం వల్ల కూడా ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డాక్టర్ సలహా తీసుకోండి. మూడ్ స్వింగ్స్, ఏడుపు అనేది తప్పకుండా ఈ వారాల్లో మీరు గమనించవచ్చు. ఎందుకంటే ప్రొజెస్టరాన్ హార్మోన్ అనేది ఎక్కువ అవడం వలన ఇది మీకు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడండి, మానసికంగా రిలీఫ్ పొందండి. ఈ యొక్క వారాలలో జాగ్రత్తలు తప్పనిసరి. ముఖ్యంగా ఎప్పుడైనా బ్లీడింగ్ కనిపించినప్పుడు డాక్టర్ని వెంటనే కలవండి. కడుపు నొప్పి కానీ, పొత్తు కడుపు నొప్పి కనుక మీకు నార్మల్గా అయితే కొంచెంగా ఉంటుంది, అప్పుడు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. విశ్రాంతి తీసుకొని కూడా మీకు నొప్పి అధికంగా ఉంటే వెంటనే డాక్టర్ని కలవండి. ముఖ్యంగా జర్నీలు అనేవి ఈ వారాలలో చేయడం మంచిది కాదు, రెస్ట్ తీసుకుంటే మంచిది. బైక్ రైడింగ్ని పూర్తిగా తప్పించండి. గర్భధారణ ఒక అద్భుతమైన ప్రయాణం. మీరు ఒంటరిగా లేరు ఈ ప్రయాణంలో. మీ వేదికలో మీ మాదిరిగానే అనుభవిస్తున్న ఇంకెన్నో తల్లులు ఉన్నారు. ప్రతిరోజు ఒక చక్కని అఫర్మేషన్ చెప్పుకోండి. నా శరీరం బలంగా ఉంది, నా బేబీ సురక్షితంగా ఉంది అని.
మీరు ఏ వారంలో ఉన్నారు తల్లులు? మీరు ఏ ట్రైమిస్టర్లో ఏ లక్షణాలు కలిగి ఉన్నారో క్రింద కామెంట్ చేయండి. మనం కలిసి మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు అందుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.